భద్రాద్రి రాములోరి కళ్యాణం లైవ్ పై ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డీడీలో లైవ్ టెలికాస్ట్ కి అనుమతి ఇవ్వాలని కోరారు. తెలుగు రాష్ట్రాలతో పాటు లక్షల మంది డీడీ లైవ్ లో రాములోరి కళ్యాణాన్ని చూస్తారని చెప్పారు. భక్తుల మనోభావాల దృష్ట్యా డీడీలో లైవ్ టెలికాస్ట్ కి అనుమతి ఇవ్వాలన్నారు సురేఖ. భద్రాద్రి రాములోరి కళ్యాణం లైవ్ పై ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డీడీలో లైవ్ టెలికాస్ట్ కి అనుమతి ఇవ్వాలని కోరారు. తెలుగు రాష్ట్రాలతో పాటు లక్షల మంది డీడీ లైవ్ లో రాములోరి కళ్యాణాన్ని చూస్తారని చెప్పారు. భక్తుల మనోభావాల దృష్ట్యా డీడీలో లైవ్ టెలికాస్ట్ కి అనుమతి ఇవ్వాలన్నారు సురేఖ. భద్రాద్రి రాములోరి కళ్యాణం డీడీలో లైవ్ టెలికాస్ట్ కోసం ఈసీకి మంత్రి సురేఖ లేఖ రాయటంపై మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యశోద, ఈ భద్రాద్రి రాములోరి కళ్యాణానికి సంబంధించి ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటాం. ప్రతి ఏటా కూడా ప్రత్యక్ష ప్రసారంలో చాలామంది లక్షల మంది భక్తులు ప్రజలు ఈ కళ్యాణాన్ని చూస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా మనకు తెలంగాణలో ఇది చాలా ప్రత్యేకమైనదిగా చెప్తా ఉంటారు. సో అందులో భాగంగానే చాలా గ్రాండ్గా కూడా ఈ కళ్యాణాన్ని చేస్తారు. ఇంకా ప్రతిసారి సీఎం లేదంటే మంత్రులు అధికారికంగా పట్టు వస్త్రాలను రాములోరి కళ్యాణానికి తీసుకెళ్తూ ఉంటారు. ఇది పెద్ద ఎత్తున కూడా ఈ డీడీ లైవ్లో ప్రసారం చేస్తారు. ఆ ప్రసారాన్ని చూస్తూ ఉంటారు. అయితే ఈసారి ఏదైతే ఈ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో ఈ ఎన్నికల కోడ్ తెలంగాణలో ఉంది కాబట్టి ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది అని చెప్పేసి ఈసీ ఇప్పటికే దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చింది. అయితే నిన్న మళ్ళీ మంత్రి కొండా సురేఖ దీనిపైన ఒక రిక్వెస్ట్ లెటర్ ఈసీకి మళ్ళీ పెట్టింది. సో ఇది చాలామంది కూడా కొన్ని లక్షల మంది ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూస్తారు. మళ్ళీ ఒకసారి దీన్ని ఆలోచించాలి. దీనికి డీడీ లైవ్ తప్ప ఇంకో ప్రత్యామ్నాయంగా ఇంకో లైవ్ ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి మాకు ఈ డీడీ ద్వారా ఏదైతే ఉంటుందో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందో దానికి సంబంధించి అనుమతి ఇవ్వాలని చెప్పేసి నిన్న మళ్ళొకసారి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా దాని మీద ఒక స్పష్టత అయితే రాలేదు. చూడాలి మళ్ళీ సాయంత్రం వరకు ఏమన్నా ఈసీ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుంది, ఏం చెప్తుంది అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతున్నది. ఇప్పటికే భద్రాచలంలో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈసీ అనుమతి కోసమే ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. డీడీ లైవ్ కనుక ఇస్తే దానికి సంబంధించి ఎక్కడి నుంచి ఏర్పాటు చేయొచ్చు, ఒకవేళ అనుమతి లేకపోతే ఏం చేయాలి అనే దానిపైన రెండు రకాలుగా కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కొంత ఉత్కంఠంగా అయితే మారింది. ఆ అధికారులు ప్రజలు చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. లైవ్ టెలికాస్ట్కి ఈసీ అనుమతి ఇస్తుందా లేదా, ఒకవేళ ఇవ్వకపోతే ఏం చేయాలి. చాలామంది ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్న డిమాండ్ ఏంటంటే ఇది కోడ్ ఉల్లంఘన కిందికి రాదు, ఇది ప్రతిసారి నిర్వహించేదే కాబట్టి సో ఇందులో కొత్తగా ఏముండదు, దీనికి సంబంధించి ఈసీ అనుమతి ఇవ్వాలని చెప్పేసి చాలామంది కూడా కోరుతా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా దీనిపైన ఈసీకి ఒక లేఖ రాశారు. ఇప్పటికే దేవాదాయ శాఖ నుంచి లేఖ రాశారు. ఆ తర్వాత నిన్న డైరెక్ట్గా మంత్రి కొండా సురేఖనే దీనిపైన మళ్ళొక రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టారు. ఎందుకంటే ఇది కోడ్ ఉల్లంఘన కిందికి రాదు కాబట్టి ఈసీ దీనికి సంబంధించి అనుమతులు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే 3 లెటర్లు ఈసీకి రాశారు. ఒక పక్క కాంగ్రెస్, మరో పక్క గవర్నమెంట్, మరో పక్క ఆ దేవాదాయకు సంబంధించినటువంటి అధికారులు ఎవరికి వారే దీనికి సంబంధించి ఈసీకి లేఖ రాశారు. సో సాయంత్రం వరకు ఎలాంటి నిర్ణయం వస్తుంది, ఈసీ ఏం చెప్తుంది అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు దీనిపైన ఒక స్పష్టత లేదు. కానీ నిన్నటి వరకు ఉన్నటువంటి సమాచారం అయితే అక్కడ ఏదైతే డీడీ లైవ్ ప్రతిసారి ఇస్తారో ఈసారి అది ఉండదు, అనుమతించము, దీనికి సంబంధించి కొన్ని షరతులు వర్తిస్తాయని చెప్పేసి నిన్నటి వరకు ఉన్నటువంటి సమాచారం. మళ్ళీ ఇవాళ సాయంత్రం వరకు ఎలాంటి స్పష్టత ఇస్తుంది ఏంటిది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా మంది కూడా ఈ కళ్యాణాన్ని డైరెక్ట్గా ఈ ప్రసార ద్వారా చూస్తారు కాబట్టి సో అట్లాంటి అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏదైతే ఉల్లంఘన అంటారో కోడ్ ఉల్లంఘన అంటున్నారో దాన్ని మినహాయింపించి ఎన్నికల కమిషన్ దీని విషయంలో కొంత పునఃపరిశీలించి దీనికి సంబంధించి డీడీ లైవ్కు ఈ ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి లెటర్ రాశారు. కాబట్టి ఈ సాయంత్రం లోపు ఎలాంటి నిర్ణయం వస్తుంది, ఏం చెప్తుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. యశోద.